హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఫుడ్ రెసిపీస్. నేను మీ ప్రశాంతి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మన ఛానల్లో ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అండి, ఆలు పన్నీర్ మసాలా. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి. చపాతీ, రైస్ ఎందులోకైనా కిర్రాకుంటుందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్ అనేది కొంచెం ఎక్కినాక ఆయిల్ వేసుకుంది. ఇందులో నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన పన్నీర్ ముక్కలు యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే బయట నుంచి అయినా తెచ్చుకోండి. ఇలా పన్నీర్ ముక్కలు అనేది ఇలా చిన్న చిన్నగా కట్ చేశాను. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువ ఫ్రై కూడా అవసరం లేదు. మీరు కావాలంటే పచ్చిగా కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఇలా ఫ్రై చేసి ఎక్కువ మంచిగా తింటారని కొంచెం ఫ్రై చేశానండి. తర్వాత ఇదే ప్యాన్లో మరి కొంచెం నెయ్యిని కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఇందులో తగినన్ని పోపు గింజలు, బగారాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. దాల్చిన చెక్క కూడా వేసుకోండి. 4-5 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకొని అవి కొంచెం మగ్గినాక దాంట్లో ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తొందరగా ఫ్రై కావాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. వీటిని ఒక 5 minutes మగ్గించుకోవాలండి. ఇవి మగ్గినాక దీంట్లోకి అల్లం పేస్ట్, పసుపు వేసుకొని ఒక 2 minutes పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం అనేది. ఇవి కూడా కొంచెం ఫ్రై అయినాక దీంట్లో ఒక ఆలుని ఈ విధంగా కట్ చేసేసుకోండి. పెద్ద సైజు ఆలుని. మీరు కావాలంటే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు, మీరు తినే క్వాంటిటీని బట్టి. ఇక్కడ నేను ప్రిపేర్ చేసా అంటే 4 members వస్తుందండి. చూడండి, ఆలు కూడా వేసుకున్నాక మీరు తొందరగా కుక్ కావాలంటే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకోండి. చూడండి, ఆలు కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు టమాటాలని కట్ చేసుకున్నాను. టమాటాలు కూడా ఒక 5 minutes మగ్గించుకోండి. నార్మల్ ఆలు కర్రీ కూడా ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. టమాటా కూడా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మన టేస్ట్ తగినంత కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ కారం యాడ్ చేశాను. కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 minutes గ్యాప్ పెట్టి మగ్గించాను. ఇప్పుడు ఆయిల్ పైకి తెలియదు కదా. ఇప్పుడు మన గ్రేవీ తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 glass వాటర్ యాడ్ చేశాను నేను. ఇలా వాటర్ యాడ్ చేశాక ఒక 5 minutes వాటర్ అనేది కుక్ కావాలండి. చూడండి, 5 minutes తర్వాత ఇందులో మన టేస్ట్ తగినంత మసాలా, ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువ మసాలా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే నార్మల్గా యాడ్ చేశాను 2. వీటిని అంతా ఒకసారి కలుపుకోండి. ఒక 2 minutes మగ్గించుకోవాలి. 2 minutes చూడండి మగ్గిపోతుంది. సరే, దగ్గర పడిపోతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి దీంట్లో కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కసూరి మేతి అనేది చాలా అంటే చాలా ఫ్లేవర్ని ఇస్తుంది కర్రీకి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకోండి. చూడండి, పన్నీర్ ముక్కలు అనేది ఏ విధంగా ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. ఫుల్ వీడియో అనేది త్వరలో ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ మన ఛానల్లో పన్నీర్ అనేది ఉందండి, చూసేయండి. ఇలా పన్నీర్ యాడ్ చేశాక ఒక 2 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, ఆయిల్ అనేది మొత్తం పైకి తేలిపోయింది. కర్రీ అనేది మొత్తం ప్రిపేర్ అయిపోయినట్టు. ఇప్పుడు ఎండింగ్లో కొంచెం అంటే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి. ఫ్లేవర్ అనేది సూపర్ ఉంటుంది ఎండింగ్లో ధనియాల పొడి యాడ్ చేయడం వల్ల. కర్రీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఈ కర్రీ. ఎప్పుడు చేసుకునే బటర్ మసాలా, పన్నీర్ ఇట్లా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతే అండి, ప్రిపేర్ అయిపోతే ఎండింగ్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes స్టవ్ ఆన్లోనే ఉంచండి, మంచిగా పట్టేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనేది మీకు నచ్చిందా? నచ్చినా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు చేసే ఒక చిన్న కామెంట్, లైక్ అనేది మన ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. మన ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎల్లప్పుడూ ఇలా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే అండి, ఇక్కడ నేను చపాతీతో సర్వ్ చేసుకున్నాను. సూపర్ ఉందండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.